హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ బాగా క్రాష్ అయింది. నిన్నటి నుంచి కొంచెం డౌన్లోనే ఉంది. మార్కెట్ బాగా క్రాష్ అయింది. అంటే దగ్గరగా హైలో నుంచి $10,000 కిందకు వచ్చింది బిట్ కాయిన్. ఫర్దర్గా బిట్ కాయిన్ ఇంకా కొంచెం డౌన్కి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ప్రజెంట్గా బిట్ కాయిన్ 58,000 దగ్గర ఉంది. 57,000 58,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. 57,000 లో వచ్చింది, కిందకు కూడా వచ్చింది. 57,000 కింద కూడా వచ్చింది. 56,000 ఎండాడికి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రస్తుతం $58,000 దగ్గర ఉంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, మీకు క్లియర్గా వివరించి చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే, మీరు బిట్ కాయిన్ డౌన్ అవుతుంది, మిగతా కాయిన్స్ డౌన్ అవుతున్నాయని కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు. హోల్డ్ చేసేవాళ్ళు ధైర్యంగా హోల్డ్ చేయండి. ఏం కంగారు పడే బ్యాడ్ న్యూస్లు అయితే ఏమీ లేవు మార్కెట్లో. మామూలుగా యూజువల్గా మన బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు జరిగిన 3 హాల్వింగ్లోనూ డౌన్ అయింది. మొన్న జరిగిన 4వ హాల్వింగ్ ప్రకారం లెక్క ప్రకారం చూస్తే, ప్రీవియస్ హిస్టరీ ప్రకారం చూస్తే కొంచెం డౌన్కి రావడానికి పాసిబిలిటీ ఉంది. అది ఎంత డౌన్ అనేది నేను ఎగ్జాక్ట్గా ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మనకి ఇవాళ నైట్ అమెరికాలో కొన్ని డాటాస్ వస్తున్నాయి, ఎకనామిక్ డాటాస్. దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది మార్కెట్. దాని తర్వాత ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మీటింగ్ వాళ్ళ అనౌన్స్మెంట్ ఉంది. వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పటి నుంచి తగ్గిస్తారు ఏంటి అనేది చెప్తారు. యాక్చువల్గా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చెప్పింది జూన్ నుంచి మేము ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం మొదలు పెడతాం అని చెప్పారు ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇంకా కంట్రోల్లోకి రాలేదు కనుక మేము ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం జూన్లో స్టార్ట్ చేయడం పాసిబిలిటీ కాదు, జూన్లో చేయడం కనుక డిలే అవుద్ది అంటున్నారు. అది ఎప్పటి వరకు డిలే అవుద్ది ఏంటనేది కరెక్ట్ న్యూస్ ఇవాళ రాత్రి తెలుస్తుంది. అది తెలిసినప్పుడు తప్పకుండా నేను షార్ట్స్లో చేసి పెడతాను. మీకు ఏంటి ఫెడ్ న్యూస్ ఏంటనేది, FOMC న్యూస్ ఏంటనేది క్లియర్గా మీకు నేను ఒక షార్ట్స్ రాత్రి 2 గంటలకు తెలుస్తుంది. తెలిసినప్పుడు నేను ఒక షార్ట్ చేసి పెడతాను. మీరు నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారంటే ఆటోమేటిక్గా నేను ఏది చేసినా ఇమీడియట్గా మీకు మెసేజ్ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. మీకు ఈ షార్ట్స్ ఎనీ టైం, నైట్ ఏ టైం అయినా కూడా తప్పకుండా నేను చేసి పెడతాను. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానికే నేను ప్రయత్నిస్తాను. ఓకే, ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్కి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ ఇంత ప్రెషర్ పడేటప్పటికి ఆటోమేటిక్గా నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను, $60,000 ఇస్ ఎ డేంజర్ జోన్. ఆ డేంజర్ జోన్ ప్రకారం $60,000 కిందకు వచ్చింది. ప్రస్తుతం అయితే $58,000 దగ్గర ట్రేడ్ అవుతుంది కనుక కొంచెం వాలటిలిటీగా ఉంటుంది, పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది మార్కెట్. అంత తొందరగా బిట్ కాయిన్ గబగబా పడిపోద్ది అని నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఎందుకంటే నిన్నే హాంకాంగ్లో మన బిట్ కాయిన్ స్పాట్ ETF, ఎథీరియం స్పాట్ ETF 2 కూడా లిస్ట్ అయ్యి, కాకపోతే అక్కడ ఎథీరియం స్పాట్ ETFకి ఒక చిన్న లిటిగేషన్ వచ్చింది. అమెరికాలో SEC సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనర్ ఎథీరియం స్పాట్ ETFs ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అమెరికాలో. దానికి ఆయన చెప్పే రీజను ఎథీరియంకి అంత సెక్యూరిటీ లేదు, బిట్ కాయిన్కి ఉన్నంత సెక్యూరిటీ లేదు అని ఆయన అంటున్నాడు. అది ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. అది అవుట్కమ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది చూడాలి. అట్లాగే ఎథీరియం ప్లాట్ఫామ్ మీద డెవలప్ అయిన కాయిన్స్ మీద కూడా ఆ ప్రెషర్ ఉంటుంది, తప్పకుండా ప్రెషర్ ఉంటుంది. ఎప్పుడైతే ఎథీరియం సెక్యూరిటీ లేదు అని అంటున్నారో ఆటోమేటిక్గా ఎథీరియం ప్లాట్ఫామ్ మీద డెవలప్ అయిన కాయిన్స్ అన్నిటికీ ఉంటుంది కదా, యూజువల్ కదా. కనుక అదొక న్యూస్ ఒకటి ఉంది.
ఇప్పుడు మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చి ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏం చేయబోతున్నారు, జూన్ నుంచి స్టార్ట్ చేస్తారా, ఎప్పటి నుంచి తగ్గించడం మొదలు పెడతారన్నది. అక్కడ అమెరికా మార్కెట్ కూడా నిన్న క్రాష్ అయింది. నిన్న షార్ట్స్లో చెప్పాను నేను క్లియర్గా. ఇవాళ నైట్ మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు తప్పకుండా షార్ట్స్లో పెడతాను మీకు. ఏంటి ఇన్ఫర్మేషన్, ఫెడ్ డిసిషన్ ఏం తీసుకున్నారు అన్నది మీకు పెడతాను. ఇవాళ నైట్ అయినా చూసుకోండి, లేకపోతే రేపైనా చూసుకోండి. మీరు నేనైతే చేసి పెడతాను, చూసుకోండి. ఓకే, అయితే మాత్రం ఒక్క విషయం చెప్తున్నాను. ఎవరు కూడా కంగారు పడి భయపడపోవాల్సినంత టెన్షన్ పడితే ఏం లాభం లేదు, వేస్ట్. మనం టెన్షన్ పడకుండా కొంచెం నిదానంగా ఆలోచించండి, జాగ్రత్తగా. కొంచెం డిప్స్ అనేది వస్తుంది, ఫర్దర్గా రాదు అని నేను అంటలేదు. మేబీ ఒక 1 వీక్ 10 డేస్లో మళ్ళీ సరి అయిపోయి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళచ్చు. మే నెలలో పైకి వెళ్తుంది యూజువల్గా. మరి ఈసారి ఏం జరుగుద్ది ఏంటనేది చూడాలి. కనుక ఎవరూ కంగారు పడకుండా ధైర్యంగా మీ పొజిషన్స్ హోల్డ్ చేయండి. మైనస్లో ఉంటుంది, మీ పోర్ట్ఫోలియోస్ డెఫినెట్గా మైనస్లో ఉంటుంది, అది మీరు చూసుకోండి. దాని తర్వాత మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి, షిబా ఇను కాయిన్ 2000 సీరియల్ని బ్రేక్ చేసింది. 2000 సీరియల్ బ్రేక్ చేసి 1920 వరకు లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం రేజ్ అవుతుంది. బట్ ఇంకా కొంచెం డౌన్ వస్తే, ప్రెషర్ వస్తే, మార్కెట్లో ఇంత ప్రెషర్ వచ్చినప్పుడు బిట్ కాయిన్ డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా షిబా కాయిన్ కూడా డౌన్ అవుతుంది కదా. కాకపోతే రేపు ఒక న్యూస్ ఉండటం వల్ల అది ఆల్రెడీ చేసినంత మాత్రాన షిబా కాయిన్ ఓహోని పెరిగిపోద్దని నేను అన్నాను. డెఫినెట్గా ఫర్దర్గా డౌన్ అయినా కూడా 1700 వరకు చూడాలి. మరి 1700 కూడా బ్రేక్ చేసిందంటేనే అప్పుడు ఏంటి పరిస్థితి అనేది ఆలోచించుకోవాలి. ఈ లోపు మాత్రం ఎవరు కూడా టెన్షన్ పడి కంగారు పడద్దు. నా అడ్వైజ్ అయితే, నా పర్సనల్ అడ్వైజ్ అయితే, రిక్వెస్ట్ మిమ్మల్ని, ఎవరు టెన్షన్ పడబాకండి, కంగారు పడబాకండి. ఓర్పుగా పేషెన్స్తో వెయిట్ చేయండి. మళ్ళీ మార్కెట్ రివైవ్ అవుద్ది. ఎందుకంటే బిట్ కాయిన్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2023 సెప్టెంబర్ నుంచి కంటిన్యూస్గా పెరుగుతూనే వచ్చింది. $50,000 దగ్గర ఉన్నది $73,800 హై టచ్ చేసి అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. సో కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది కనుక కొంచెం డిప్స్ వస్తాయి, రాక మానవు. ఈ బిట్ కాయిన్ ఈటీఎఫ్లో కూడా, ట్రేడింగ్లో కూడా కొంచెం లిక్విడేషన్ ఎక్కువైంది కనుక దానివల్ల కూడా కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఈ మెయిన్ రీజన్ ఫెడ్ అవుట్కమ్ ఏంటనేది తెలిస్తే కొంత పాజిటివ్నెస్ వస్తుంది మార్కెట్కి. టోటల్గా రివైవ్ అయిపోద్దని నేను అన్నాను. కొంచెం పాజిటివ్ మూడ్లోకి వస్తుంది మార్కెట్. మళ్ళీ మేబీ ఒక 2-3 రోజుల్లో మళ్ళీ కరెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ మండే నుంచి మళ్ళీ మామూలుగా మార్కెట్ పికప్ అయినా అయిపోవచ్చు అన్నట్టు ఉంది పరిస్థితి. ఇవన్నీ చూసుకోండి, జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోండి. తొందరపడి ఎవరు ఇప్పుడేం పొజిషన్స్ తీసుకోవద్దు, కొంచెం వెయిట్ చేయండి. పొజిషన్స్ తీసుకునే టైం వస్తే ఖచ్చితంగా నేను షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ తప్పకుండా మీకు చెప్తాను. చూసుకుని మీరు పొజిషన్స్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు లైక్ చేస్తే బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ పెట్టినా మీ మెసేజ్ ఇమీడియట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.